వెల్కమ్ బ్యాక్ టేస్టీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. ఇలా కొట్టుకున్నాను. ఇందులోకి ఆనియను, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తురుము, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం మిరియాల పొడి. ఈ మొత్తాన్ని మనం మంచిగా నురగొచ్చేంత వరకు కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పక్కకి పెట్టుకోవాలి. 2 బ్రెడ్స్ని తీసుకొని వీటిని మనం ఫస్ట్ రోస్ట్ చేసుకుందాము. ఇలా పెంకు పెట్టుకొని నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని కొంచెం వీటిని రోస్ట్ చేద్దాము. ఇలా 2 సైడ్స్ కూడా రోస్ట్ అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే పెంకు మీద మనం కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. పెంకు మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇలా ఆమ్లెట్ని వేసుకొని దీనిపైన మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ మొత్తం కవర్ అవ్వడానికి మనం ఆమ్లెట్ కొంచెం పెద్దగానే వేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఆమ్లెట్ని మనం దీని మీదకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని వెనక్కి తిప్పుకోవాలి. ఇలా అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇలానే ఎన్ని బ్రెడ్ ఆమ్లెట్లనైనా సరే మనం వేసుకోవచ్చు. ఇది ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా మధ్యలోకి మనం కట్ చేసుకొని 2 పీసెస్గా చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ.